యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6 days before Passover, Jesus therefore came to Bethany where Lazarus was, whom Jesus raised from the dead. చూడండి, మరణ వాసన కొడుతున్న ఇల్లు సువాసన ఇల్లుగా ఎలా మార్చబడిందో చూడండి. జీసస్ రోజ్ లాజరస్ ఫ్రమ్ ద డెడ్. నౌ ఇప్పుడు యేసయ్య బేతనీ ప్రాంతానికి వచ్చాడు. సో దే గేవ్ a dinner for him there. Martha served and Lazarus was one of those reclining with him at the table. Mary therefore took a pound of expensive ointment made from the pure nard and anointed the feet of Jesus and wiped his feet with her hair. The house was filled with the fragrance of the perfume. మరణ వాసన కొడుతున్న ఇల్లు సువాసన వస్తున్న ఇల్లు లాగా ఎలాగా మారుతుందంటే నీ స్తుతి నీ ఆరాధన ద్వారా. ఇంట్లో అంతా మరణ వాసన ఉంది సిస్టర్. ఇట్స్ లైక్ స్టింకింగ్ సిస్టర్. ద సిచ్యువేషన్స్ ఆర్ నాట్ గుడ్ సిస్టర్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, taking the oil or taking the perfume and breaking that perfume at the feet of Jesus, anointing the feet of Jesus is the act of worship. ఈ యొక్క లోకంలో యేసయ్య ఉన్న ఫైనల్ వీక్, ఆ లాస్ట్ వీక్ లో హోల్ టెంపుల్ దగ్గర యూదులందరూ యేసయ్య కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన వస్తాడా ఈరోజు, ఆయన ఉన్నాడా, ఆయన ఎక్కడున్నాడు, ఈస్ హి కమింగ్ హియర్. అందరూ పాస్ ఓవర్ కోసం టెంపుల్ కి వెళ్తుంటే జీసస్ is going towards Bethany. ఆయన మరియ మార్తలతో స్పెండ్ చేయడానికి వెళ్తాడు. That's how much he wanted to be with the people who appreciate his presence. ఆయన సన్నిధిని అప్రిషియేట్ చేసే వాళ్ళ కుటుంబాలలో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంత పెద్ద టెంపుల్ ఉంది, ఇంత అందమైన టెంపుల్ ఉంది, బట్ ద లీడర్స్ అండ్ ద ఎల్డర్స్ అండ్ ద ఫారిసీస్ అండ్ ద స్క్రైబ్స్ ఆఫ్ ద టెంపుల్ దే వాంట్ టు క్వెంచ్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిని క్వెంచ్ చేసేయాలనుకున్నారు. ఆయన కనబడితే అరెస్ట్ చేయండి అన్న అరెస్ట్ వారెంట్ ఆయన మీద డిక్లేర్ చేయబడింది. సో దే డోంట్ లైక్ హిస్ ప్రెసెన్స్. వెన్ యూ డోంట్ ఆనర్ హిస్ ప్రెసెన్స్ యూ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బి దేర్. మనం ఆయన ప్రెసెన్స్ ని ఆనర్ చేయనప్పుడు ఆయన అక్కడ ఉండడు. ఇక్కడ మరియ మార్త దే ఆనర్ హిస్ ప్రెసెన్స్. మేరీ షీ ఆనర్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ జీసస్. సో అక్కడ he walked towards Bethany. He sat with them. ఆ ఫైనల్ మూమెంట్స్ ఆయన అక్కడ కూర్చున్నాడు. సో మేరీ took extremely costly oil that is deeply personal, completely sacrificial, and she broke at the feet of Jesus. ఆయన పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండి ఉండెను. The fragrance filled the house. So here you must learn something that is so powerful. పరిస్థితి బాగులేదు సిస్టర్, but your worship can change the whole atmosphere in the house. Your worship can shift the atmosphere from stinking smell to the beautiful perfume. సో ఆ యొక్క మరణ వాసన నుంచి ఇంపైన సువాసనగా మార్చగలిగే శక్తి ఆరాధనకు ఉంది. కృంగిపోతున్నాను అక్క, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇఫ్ యూ చూస్ టు వర్షిప్, అయినా కూడా నీవు ఆరాధించడానికి కనుక నువ్వు చూస్ చేసుకుంటే ద హౌస్ విల్ బి ఫిల్డ్ విత్ బ్యూటిఫుల్ ఇన్సెన్స్. ఆ ఇంపైన ధూపము ఆయనకి నువ్వు వేస్తున్నావు, అది ఇల్లంతా నిండిపోతుంది.